హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు 6:30 అవుతుంది టైము. ఏమీ కనబడట్లేదు. 10 feet దూరంలో కూడా ఏముందో కనబడట్లేదు. చూసారు కదా, మనుషులు వెళ్తున్నాను నడుచుకుంటూ. అది చూపిస్తాను ఎలా ఉందో. అది దగ్గరికి వెళ్తే కానీ కనబడట్లేదు. ఎక్కడ అనుకుంటున్నారా? మన అరకు వ్యాలీలోనే. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 degrees 7 degrees అని టీవీలో చూపిస్తుందండి. ఎవరైనా ఫ్రెండ్స్ అరకు చూడాలనుకుంటారండి. ఇప్పుడు బాగుంది క్లైమేట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ వెళ్తున్నాం. విశాఖపట్నం ప్లాట్ఫామ్కి వచ్చాము, 8th నెంబర్ ప్లాట్ఫామ్కి. చూద్దాం, ఇప్పుడు మన ట్రైన్ అయితే చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉంది. టైం అయితే ఆల్రెడీ అయిపోయింది. 6:45. ఇదండి మన ఎక్కే ట్రైన్. సారీ, యాక్చువల్లీ ఫస్ట్ ప్లాట్ఫామ్ అనుకున్నాను. 8th ప్లాట్ఫామ్లో పెట్టాడు. చూడండి, 8B6 అంట. యాక్చువల్ మనం 3కి వెళ్ళాలి, అంటే ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. నేను ఇంకా ఇది ఎక్కేసి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశాఖపట్నం, మహబూబ్ నగర్. ఓకే, ఇదైతే కాచిగూడ వరకు వెళ్తుంది, సికింద్రాబాద్ వరకు అయితే వెళ్ళదు. 4 లోకలేనా? చూడండి, మన బోయికి అయితే వచ్చాము. ఇదే B3. మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. చూస్తున్నారు, ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఫుడ్ ట్రాక్, ఇండియన్ రైల్వే. ఓకే, ఇది చూసినది రైల్వే వాడు పెట్టాడు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇప్పుడు కాచిగూడకి అయితే వచ్చాము. చాలా లేట్ అయిపోయిందండి. యాక్చువల్లీ 7:15కి రావాలి, 7:20 అయింది, అంటే 6 గంటలు లేట్. ఇది ప్లాట్ఫామ్ 2 అండి. అని చాలా స్పీడ్ వచ్చారు, 100, 110, 120 ఆ స్పీడ్లో వచ్చారు. కానీ లాస్ట్లో లేట్ అయిపోయింది, 6:30 దాకా స్లో అయిపోయింది. సో ఎంట్రన్స్ అయితే కాచిగూడ ఎలా ఉంటుంది రైల్వే స్టేషన్. బాగున్నది, ఓల్డర్ రైల్వే స్టేషన్లో ఉంది. ఫ్రెండ్స్, బస్ కోసం అయితే ఇక్కడ కాచిగూడ కాంప్లెక్స్కి వచ్చాను. రెండు పక్క పక్కన ఉంటాయి. కాచిగూడ బస్ స్టాండ్ ప్లస్
రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ వెళ్తున్నాం. అక్కడ కాచిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాం. పొద్దున్నే మనుషులు తక్కువ మంది కనిపిస్తున్నారు. షాపులు కూడా క్లోజ్ చేస్తున్నాయి. కానీ చాలా చల్లగా ఉంది. ఇక్కడ కూడా 8 వరకు ఉంటుంది. 8, 7 ఉండొచ్చు టెంపరేచర్. ఇప్పుడే సికింద్రాబాద్ కాంప్లెక్స్కి అయితే వచ్చాను, బస్ స్టాండ్కి. చూసారు కదా, ఇప్పుడైతే మనం మెట్రోకి వెళ్తున్నాం. అక్కడ మెట్రో ఎక్కి అక్కడి నుంచి కేపీహెచ్బీ మెట్రోకి వెళ్ళాలి. అంటే మధ్యలో అమీర్పేటలో మారాలి, లైన్స్ అయితే మారుతాయి. సో సికింద్రాబాద్ మెట్రో నుంచి అమీర్పేటకి వెళ్ళి అమీర్పేట నుంచి మారాలి లైన్. డబల్ 166 మెట్రో. మెట్రో పికప్ నెంబర్ అండి. జస్ట్ పోతుంది. లైట్ ఎక్కి మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. బస్సులు మారడానికి చాలా చిరాకండి. తప్పదు కాబట్టి ఇంకా ఎక్కేదాను అక్కడ. యాక్చువల్లీ కాచిగూడలో మెట్రో స్టేషన్ లేదు. అందుకే బస్సు ఎక్కి సికింద్రాబాద్ వరకు వచ్చాను. యాక్చువల్లీ అమీర్పేటకి వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడు కూడా బస్సులు దొరకలేదు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్. ఇక్కడ బస్ వరకు అయితే వెళ్ళాలి. బస్ స్టాండ్ వెళ్ళాము. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి. క్రాస్ చేయాలంటే నార్మల్గా ఇలా కనిపిస్తున్న జీబ్రా క్రాస్ నుంచి క్రాస్ చేయడం కష్టం అండి. సో ఇలా క్రాస్ బ్రిడ్జెస్ ఉంటాయి, బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేయాలి. మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మనం స్టార్ట్ అయిపోతాం కాబట్టి మళ్ళీ మెట్రోస్ పట్టుకొని మళ్ళీ ట్రైన్ కోసం వెళ్ళాలి. యాక్చువల్ ట్రైన్స్ అయితే లేవు. ఏమైనా కరెంట్ రిజర్వేషన్ ఉందామని ట్రై చేద్దాం. అప్పటికి దొరకకపోతే ఫ్లైట్లో వెళ్ళిపోతాం. ఫ్లైట్ అవైలబుల్ ఉంటాయి కదా ఎప్పుడైనా సరే, చూద్దాం. చూస్తున్నారు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. ఇది ఫ్లైఓవర్ పైన నుంచి